ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీ విశ్వాసాన్ని సరిచూసుకోండి. విశ్వాసం అంటే కేవలం మీ కళ్ళకు కనిపించేదాన్ని చూసి నమ్మడం కాదు. మీకు ఏమీ కనిపించకపోయినా, ఇప్పుడు ఏమీ జరుగుతున్నట్టు అనిపించకపోయినా, దేవుడు చేస్తాడు అని నమ్మి ఆయన చేయబట్టుకుని ఆయన వెంబడించడం. అవును, అలా చేస్తే మనం గొప్ప ప్రతిఫలాన్ని చూస్తాం. కానీ జీవితంలో ఎల్లప్పుడూ విశ్వాసాన్ని కలిగి ఉండడం చాలా కష్టమైన విషయం. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు, మనం ఆత్మీయ యుద్ధం చేయాలని చెప్పి. దీనికోసం మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని చెప్పి కూడా. ఇదిగో, మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నారా? ఎందుకంటే సర్వాంగ కవచం లేకపోతే దుష్టుడు వేసే అగ్నిబాణాలు మిమ్మల్ని కాల్చివేయవచ్చు, మిమ్మల్ని నశింపజేయవచ్చు. తెలుసా, దుష్టుడు ఎప్పుడు చెప్పే ఒక అబద్ధం, దేవుడు మీకు తోడు లేడు అని, దేవుడు ఈ కార్యం చేయడు అని చెప్పి. దేవుడే ఉంటే ఈ కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పి. అవును, వాడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఈ ప్రశ్నలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర సమాధానం ఉండదు. ఇదిగో, మీకు కానీ సర్వాంగ కవచం లేకపోతే మీరు ఈ అగ్నిబాణాలకు గురవుతారు, దాన్ని బట్టి నశించిపోతారు. యోబు జీవితాన్ని చూడండి. యోబు జీవితంలో కష్టం మీద కష్టం వచ్చింది. అప్పుడు యోబు ఏం చెప్పాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి మాత్రమే స్తుతి కలుగునుగాక. అవును, ఒక్కోసారి దేవుడు కష్టాలను అనుమతిస్తాడు, శ్రమలను అనుమతిస్తాడు. అది ఎందుకు అంటే, అది ఆయనకి మనల్ని మరింత దగ్గర చేయడానికి, మనకి ఇంకా గొప్ప బహుమానాలు ఇవ్వడానికి. యోబు కోల్పోయిన ప్రతిదానికి అతడు రెట్టింపు పొందాడు అని మీరు యోబు గ్రంథం చివరిలో చూస్తారు కదా. అవును, దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏదైనా శ్రమను అనుమతించాడు అంటే మనకి రెట్టింపు ఘనత, రెట్టింపు మేలు ఆయన దయచేయబోతున్నాడు అని అర్థం. అందుని బట్టి ఆయన చేయని ఎన్నడూ విడిపోకండి. సాతాను మాటలను ఎప్పటికీ వినకండి. ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే మీకు చిన్న విషయం చెప్తాను. ఒకానొక కాపరి తన గొర్రెలను చాలా చక్కగా చూసుకుంటున్నాడు. అతను తన గొర్రెల్ని తానే రొమ్మును ఉంచుకుని వాటిని నడిపిస్తూ వాటికి కావాల్సిన ప్రతిదీ చూసుకుంటూ వచ్చాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆ గుంపులో ఉన్న ఒక గొర్రె తన కాపరి చేత చాలాసార్లు రక్షించబడింది. చాలాసార్లు అది అతని చేత ప్రేమను చొరగొన్నది. అతని భుజాల మీద ఎక్కి కూర్చుంది. అతని చేతి ద్వారా ముద్దలు తిన్నది. అతనికి అదంటే చాలా ఇష్టం. ఇదిగో, అది చాలా మంచిగానే అతను వెంబడిస్తూ ఉంది. ఒకరోజు అది తప్పిపోతే అతను వెదికి రక్షించడం, దాన్ని మందలో చేర్చడం, ఇవన్నీ దానికి తెలుసు. అయితే అది కొద్ది రోజులుగా అయ్యేసరికి కొద్దిగా పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తన కాపర్ మాట వినకుండా దానికి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. దాంతో కాపర్ ఏం చేశారు తెలుసా? ఒకరోజు కర్ర తీసి గట్టి కొట్టాడు. ఇక ఆ దెబ్బకి ఆ గొర్రెకి బాగా కోపం వచ్చింది. ఇంతకాలం కాపర్ చేసిన ప్రతి విషయాన్ని మర్చిపోయి అది కాపర్ని ద్వేషించడం మొదలుపెట్టింది. అంతే, ఈయన ఎప్పుడూ నన్నే కొడతాడు, నేనంటే అస్సలు ఇష్టం లేదు, అన్ని గొర్రెలు బాగానే చూసుకుంటాడు, నాకు మాత్రం అలా చేస్తాడని చెప్పి విసుక్కోవడం మొదలుపెట్టింది, సనుక్కోవడం మొదలుపెట్టింది. కాపర్ని ఒక నెగిటివ్ కోణంలో చూడడం మొదలుపెట్టింది. ఈయన నాకేం మంచి చేయడం లేదు అనుకుంది, నన్ను ఇక్కడ బంధించి ఉంచాడు అనుకోవడం మొదలుపెట్టింది. నాకేదో అలా స్వేచ్ఛ వస్తే బాగుందని అనుకోవడం మొదలుపెట్టింది. తన కాపర్ తన్ని కాపాడుతున్నాడని, దాన్ని పోషిస్తున్నాడని, దానికి సంరక్షణ ఇస్తున్నాడని, దాన్ని ప్రేమిస్తున్నాడని అన్ని విషయాలు మర్చిపోయింది. ఇదంతా గమనించిన ఒక గుంట నక్క దాని దగ్గరికి వచ్చి స్నేహంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ గొర్రె, ఏంటి కాపర్ నేను కొట్టాడా? అతనికి నువ్వంటే ఇష్టం లేదా? నాతో వచ్చేస్తావా? నేను స్వేచ్ఛగా తిరుగుతాను, నీకు కూడా స్వేచ్ఛ దొరికేలా చేస్తాను. ఎన్నాళ్ళ నీ కాపర్ దగ్గర ఉంటావు? నీకు గడ్డి లేదా? నీ కొండంతా గడ్డే కదా, నీళ్ళు లేవా? అవన్నీ నీళ్ళే కదా, నీ అంతటి నువ్వు పోషించబడలేవా? ఇతనే నిన్ను పోషించాలా? నిన్ను ఇతను బంధించడం చూసావా? నిన్ను ఇతను ప్రేమించడం లేదు చూసావా? ఇతను నీ దగ్గర నుంచి మేలు పొందుతున్నాడు తప్ప నీకు ఇతను ఏం మేలు చేయడం లేదని చెప్పి ఏవేవో చెప్పడం మొదలుపెట్టింది. ఇక ఒక రోజుకి ఆ గొర్రె అనుకుంది, ఇదిగో మా నక్క చెప్తున్న మాటలు నిజం కదా, ఆ కాపర్ నాకేం చేశాడు? అతను నా దగ్గర నుంచి పొందుతున్నాడు తప్ప ఇక నాకు ఇతనితో ఉండాల్సిన పనే ఉంది అని చెప్పి నక్కని అడిగిందంట, నన్ను తప్పిస్తావా అని. నక్క, అరే గొర్రె నా చేతిలో బలపడ్డది అనుకుని, పద నేను తప్పిస్తానని చెప్పి ఒకరోజు ఆ గొర్రెని నెమ్మదిగా పక్క తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ దాని గొంతు పట్టి చంపి రక్తం అంతా తాగి దాని మాంసం అంతా తినేసింది. ఇదిగో, ఆ గొర్రె ఆ నక్కని నమ్మి మోసపోయింది. కాపర్ దగ్గర మాత్రం దానికి రక్షణ, కానీ నక్క మాటలు నమ్మి అది మోసపోయి తన ప్రాణం మీద తెచ్చుకుంది. ఈరోజు ఆ గొర్రె ఎవరో తెలుసా? మనమే. కాపర్ ఎవరో తెలుసా? యేసే. ఆ నక్క ఎవరు? సాతాను.
అవును, మనం గొర్రెల వలె దేవుని దగ్గర ఉంటాం. అయితే ఎప్పుడైనా మనం దారి తప్పినప్పుడు ఒక్కొక్కసారి కాపరి మనం దండిస్తాడు. లేదంటే మన జీవితంలో ఏదో శ్రమ వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు ఏమీ చేయట్లేదని, దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడని, దేవుడు నా మాట వింటలేదని. అప్పుడు మనం కూడా గొర్రెలాగా ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడే గుంట నక్కలాంటి సాతాను వస్తాడు. వాడు మనకి నమ్మించి మోసం చేసి మన ప్రాణాలు చేస్తాడు, నిత్యనాశనానికి మనం నడుపుతాడు. అందుకనే ఆ గొర్రెవలా ఉండకండి. మీరు మీ కాపరిని పూర్తిగా నమ్మండి. ఆయన మన ప్రియమైన కాపరి. పచ్చిక గల చోట్ల మనం పరుణ చేసేవాడు, శాంతికరమైన జలమగ్నం నడిపించేవాడు, మనకి శత్రువులు ఎదుటి భోజనం పెట్టేవాడు. మన జీవితకాలం అంతా ఇదిగో ఆయన మనకి సమాధానాన్ని, కృపను తోడుగుంచేవాడు. అందుకనే ఆయన ఎప్పుడు విడిపోకండి. మీ కాపరి మిమ్మల్ని ప్రేమించేవాడే కానీ మనల్ని నశింపజేసేవాడు కాదు. మరి ఆ కాపరి వెంటే మనం వెళ్తూ ఉందామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.